तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू पर तनकीद करते हुए कहा कि अगर वो ये समझते हैं कि वज़ीर आज़म मोदी इनकी बात सुनते हैं तो इन्हें हर मंसूबे की मंजूरी मिल जाएगी, तो ये इनका वहम है। रेवंत रेड्डी ने कहा कि हम तेलंगाना के हुकूक़ के लिए आइनी तरीके से जद्दोजहद करेंगे। उन्होंने मुतालबा किया कि अगर वाकई 3000 TMC पानी बचा हुआ है तो फिर हमारे 968 TMC गोदावरी प्रोजेक्ट्स और 500 TMC कृष्णा प्रोजेक्ट्स के लिए गैर मशरूत NOC दें। कहा अगर हमें 1500 TMC पानी मिलता है तो हम 1.5 लाख करोड़ रकबे को सैराब कर सकते हैं। रेवंत रेड्डी ने कहा कि अगर कल चंद्रबाबू नायडू के साथ KCR का मुआहदा सामने आता है तो इसके लिए चंद्रबाबू जिम्मेदार होंगे। कहा अगर तेलंगाना को गोदावरी का पानी ना मिला तो KCR और हरीश राव को फांसी दी जानी चाहिए। రాయలసీమ పెన్నా బేసిన్ కి తరలిస్తున్నారు, ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకు వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది। ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు, అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ। అట్లాంటి వాటికి అవకాశం లేదు। తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది। మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము। రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము। అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము। ఈ రోజు నేను వారికి రెండో సూచన చేస్తున్నా, ఈ రోజు 3000 TMCల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 TMCల నీటి కేటాయింపులు ఉన్నాయి। 518 TMCలు ఆంధ్రప్రదేశ్కు ఉంటే 968 TMCలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే। మా 968 TMCల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు NOC ఇవ్వండి। మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 TMCలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అది వరద, పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు। గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు। మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి। ఏందయా ద్రోహం? మేడిగడ్డ కూలిపోయింది, సుందీలు అక్కడికి రాలే, ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు। అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే। ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్పగూలింది, ఏమవుతుందా, ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటారు। హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడబిక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండెవి తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం।